నడుములో గనక నరం మీద ప్రెషర్ పడితే కాలంతా వచ్చేటువంటి సయాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం గజ్జల ప్రాంతంలోకి వెళ్ళే ప్యూడెండల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండు ఎఫెక్ట్ అవుతే కాళ్ళంతా తిమ్మిర్లు, పోట్లు, మంటలు కలుగుతాయి. గజ్జల ప్రాంతంలో నుంచి వెళ్ళేటువంటి నరం ఎఫెక్ట్ అవుతే అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, ఎట్ ద సేమ్ టైం ఫీమేల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పెయిన్ఫుల్ సెక్స్ ఇవన్నీ కూడా లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. ఇవి తీవ్రతరం దాల్చి అసలు నడిచే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి కూడా తీసుకెళ్లిపోతూ ఉంటాయి. అంటే మంచానికి కట్టుబడేసేటువంటి లక్షణాలకి కూడా తీసుకెళ్లిపోతూ ఉంటాయి. అదే గనక మనకి మెడలో గనక నొక్కున్నట్లయితే 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో చెవుల వెనకాల నొప్పి, చెవులలో సౌండ్స్ వస్తాయి, టినిటస్ అంటాము. కంటి చూపు తగ్గిపోతుంది, నాసల్ మీకు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, స్మెల్ సెన్సేషన్ తగ్గిపోతుంది, టేస్ట్ సెన్సేషన్ తగ్గిపోతుంది, గడ్డానికి కూడా నొప్పి వస్తుంది, హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మైగ్రేన్, వర్టిగో అంటే తలంతా తిరిగిపోయేటువంటి లక్షణం కలుగుతుంది, చేతులన్నీ ఎండిపోయేటువంటి వ్యాధులు కలుగుతాయి. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాము. అంటే చేతులలో కండరాలన్నీ కూడా వేస్టింగ్ అంటారు. అంటే కండరాలన్నీ ఎండిపోయేటువంటి వ్యాధి మన స్పాండిలైటిస్ యొక్క కాంప్లికేషన్ లాగా కూడా కనబడుతూ ఉంటుంది. చేతులకి కూడా ఈ 3 ఏళ్లకి 2 ఏళ్లకి తిమ్మిర్లు, భుజం నొప్పి, చెస్ట్ లో పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, అసిడిటీ ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. సో డిస్క్ సమస్యలు డెఫినెట్ గా స్పైనల్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తాయి.